హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఊరు వెళ్ళి వచ్చాను అనమాట 3 days. అందుకని నేనైతే ఆ 3 days వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అంటే ఊరు వెళ్తే వీడియోస్ అప్లోడ్ చేయలేరా అని కాదు, నాకు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అనమాట. సో అందుకని నేనైతే వీడియోస్ చేయలేకపోయాను, అలానే అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ ఉన్నా కూడా. సో మళ్ళీ నేనైతే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను అనమాట. నిన్న నైట్ మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ తోటి మీ ముందుకైతే ఒక వీడియోని తీసుకుని వచ్చేస్తున్నాను. అదే అండి బ్రింజాల్, పొడి వంకాయ ఇంకా కోడిగుడ్డు కూర అనమాట. చాలా అయితే బాగుంటుంది. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. గిన్నె వేడైన తర్వాత, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనము పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాం అనమాట. ఆకులు వేసుకున్నాక వీటిని అయితే వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం క్వాంటిటీ కూరనే తీసుకుంటున్నాను, అంటే ఒక 250 grams బ్రింజాల్స్ తీసుకుంటున్నాను. జనరల్గా బ్రింజాల్ అనేది చాలామందికి వండితే చేదు, అంటే ఒక లాంటి టేస్ట్ వగ్గరుగా కంట్రగా వచ్చేస్తుంది అనమాట. సో అలా రాకుండా దీన్ని ఎలా చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. ఉల్లిపాయలు అయితే ఇక్కడ మంచిగా వేగిపోయాయి కదా. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. 1 kilo వంకాయలకి ఒక చిన్న స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వేసేసుకున్నాను. ఎప్పుడైనా వంకాయ కూరలో ఉప్పు పసుపు అనేది ముందుగానే వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయలు అనేటివి దాటి కలర్ ఇంకా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వంకాయలు కట్ చేసి కూడా 20 minutes అలా అవుతుంది, అయినా కూడా తెల్లగా ఉన్నాయి చూడండి. ఎందుకంటే దీనిని నేను కట్ చేసినప్పుడు ఉప్పు ఇంకా పసుపు నీళ్ళల్లో వేసుకుంటాను అనమాట. అంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పసుపు ఉప్పు వేసి వాటిని కరిగిపోయినాక నీళ్ళల్లో బ్రింజాల్ ముక్కలు అనేది వేసుకుంటే మనకి వంకాయ అనేది టేస్ట్ చేంజ్ అవ్వదు, లేకపోతే అది ఒక రకంగా ఒక చేదుగా కండ్రు వచ్చినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను మెంతం కూర వేసుకున్నాను, పెద్ద మెంతం కూర వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా మగ్గించుకోవాలన్నమాట. సో 1 నిమిషం మగ్గిన తర్వాత మనం దీంట్లో టమాటోలు వేసుకుంటున్నామండి. ఇక్కడ నేను 1 kilo వంకాయలకి 2 టమాటోలు తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రేషియోలో మీరు కూడా ఇంకా ఎక్కువ క్వాంటిటీకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను మనం తినే కారం స్పైసీనెస్ని బట్టి ఒక 1 spoon కారం తీసుకున్నాను, అలానే ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నానండి. వీటిని అయితే ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు, వంకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయే వరకు నేను వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయను. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. కర్రీ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మెంతం కూర వల్ల ఇంకా పొడి వంకాయ టేస్ట్ టమాటో తోటి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న టీ కప్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ టమాటోలు మగ్గిపోవాలి, అలానే వంకాయలు కూడా చక్కగా గుజ్జులాగా మగ్గిపోతాయి అన్నమాట దగ్గరగా. సో ఈ విధంగా వీటిని మగ్గించుకోవాలన్నమాట. దీనిలో నేను ఆల్రెడీ ముందుగానే కోడిగుడ్లు అనేటివి ఉడకపెట్టి పెట్టుకున్నాను. సో వాటిని ఎప్పుడు వేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉడుకుతున్న కూరలో ఒకసారి మనము ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది మరింత దగ్గర పడిపోతుంది అనమాట, అంటే కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఈ విధంగా కుక్ చేసుకున్నాక మీకు ఇలానే ఈ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే మీరు గ్రేవీ దగ్గరగా ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు మనకి కూర ఎగురులాగా ఉండాలి, గుజ్జుగా కూర అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనము ఈ గరిటె సాయంతో టమాటో ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇలా మనం ప్రెస్ చేసుకుంటే గుజ్జుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనము ఎగ్స్ అనేటివి వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని దీంట్లో నాకు కర్రీ అంటే ఇంత డ్రైగా కాకుండా గుజ్జుగా కావాలి కొంచెం. సో ఇక్కడ నేను మరికొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నెక్స్ట్. సో చాలా కొంచెం వాటర్ అండి, ఎందుకంటే మనకి కర్రీ అనేది మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్స్ వేసినాక ఎందుకు వేసానంటే ఆ వంకాయలో సారము, ఆ రుచి, ఉప్పు, కారము అవన్నీ కూడా ఎగ్కి పట్టాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మరొక 2-3 నిమిషాలు సిమ్మర్లో పెట్టేసి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా కర్రీకి అనేది పట్టేస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 minutes కుక్ చేసుకుంటే ఫైనల్గా మనకి
కర్రీ అయితే ఇలా డ్రైగా దగ్గరగా అయితే అయిపోయిందండి. అసలు కర్రీ అయితే ఎంత అద్భుతంగా ఉంది, ఎంత టేస్టీగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరే ట్రై చేసి డెఫినెట్గా టేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.